ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం సిటీతో పాటు కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కారేపల్లి మండలాల్లో పలుచోట్ల కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఈదురుగాలులకు మామిడి పంట నేలరాలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెదర్ కండిషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజుల నుంచి అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. కానీ నిన్న నగరంతో పాటు అనేక మండలాలు, అనేక చోట్ల గాలి దుమారంతో పాటు పిడుగులు, అదేవిధంగా అనేక చోట్ల వర్షం కురవడంతో అనేక పంటలకు నష్టం వాటినట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, అదేవిధంగా కారేపల్లి, అనేక చోట్ల ఏదైతే చివరి దశలో ఉన్న మామిడి పంట ఏదైతే ఉందో అది మొత్తం నేలరాడినట్టు తెలుస్తూ ఉంది. అయితే మనం ప్రస్తుతం ఖమ్మంలోని ఒక మామిడి తోటలో ఉన్నాం. అక్కడ మొత్తం ఇప్పటికే అసలే మామిడి కాయ అనేది ఈసారి చాలా తక్కువగా కాసింది. కానీ ఇంకా కాసిన కాయ ఇప్పుడు మరింతగా రాలిపోవడంతో రైతులందరూ కూడా తీవ్ర నష్టాన్ని చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా మొత్తం అనేక చోట్ల కరెంట్ స్తంభాలు కానివ్వండి, అనేక చోట్ల చెట్లు కూలిపోవడంతో చాలా ట్రాఫిక్ అంతరాయం కానివ్వండి, ప్రతిదీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్న ప్రజలు కాస్త ఉపశమనం పొందినప్పటికీ తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. మనం మామిడి రైతుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మామిడి పంట నిన్న వచ్చిన గాలి దుమారానికి ఏ స్థాయిలో నష్టపోయారు మీరు? జనరల్గా ఈ సంవత్సరం మామిడి కాపు బాగా లేట్ అండి. ఫిబ్రవరిలో పూతలు పూసినాయి, కాపు వచ్చినాయి. 50% పూతలు నిలబడ్డా, 50%లో కాయలు ఇప్పుడే పరిపక్వత అయితే రాలేదు. ఇంకొక ఈ నెల చివరిలోకి అయితే పరిపక్వతకు వచ్చే అవకాశం ఉంది. ఉన్న దాంట్లో రాత్రి వచ్చిన గాలి విపరీతమైన వేగంతో వచ్చి ఉన్న కాసింతో శుభ్రంగా దులిపేసిన. సుమారు ఒక 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ 10 ఎకరాల మామిడి తోటలో పొద్దున్నే లేబర్ని తీసుకుని వచ్చి వేరిచ్చాము. దాంట్లో ప్రజెంట్గా ఇప్పుడైతే నా 10 ఎకరాల్లో ఒక 5 టన్నుల కాయలు సుమారు ఏరిచ్చాం, పనికొచ్చాయి. అందుట్లో 50% డ్యామేజ్, పలిగిపోయినాయి. పైన చెట్ల మించి కింద పడితే పగిలిపోయి 50% ఉన్నాయి. 50% అవి కూడా పండటానికైతే ఉపయోగపడేటట్టు అయితే లేవు. మ్యాక్సిమం ఈ మండలంలో విపరీతమైన గాలితో పాటు లైట్గా వర్షం, నిన్న మొన్న ఎండలు విపరీతంగా ఉండటం వల్ల జనం అంతా ఇళ్లలోనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఇప్పుడు కరెంటు పోల్లు, చెట్లు ఎక్కడే అన్నీ ఇరిగి పడిపోయినాయండి కంప్లీట్గా. నాకైతే సుమారు ఈ 10 ఎకరాల్లో సుమారు ఒక 5 lakhs నష్టం. జనరల్గా ఈ సంవత్సరం కాపు తక్కువ ఉండటం వల్ల మంచి మార్కెట్ ఉంటుందని ఆశించాం. మార్కెట్ కూడా లేదు. మార్కెట్కి తీసుకపోతే 30,000 40,000 టన్ను పడతా ఉంది. అది A1. ABC 3 గ్రేడ్లు ఉంటుంది. ఆ గ్రేడ్లలో కమిషన్ 13% కమిషన్ ఉంటుంది. రైతుకి ఏమీ జీరో, తీసుకుపోవటం ట్రాన్స్పోర్ట్లు తప్ప ఏం మిగలవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి రైతులు, కూరగాయలు, ఈ ప్రాంతంలో విపరీతమైన కూరగాయలు పండిస్తారు. కూరగాయ రైతులు కంప్లీట్గా పందిర్లన్నీ కూలి కింద పడిపోయినాయి, మల్చింగ్ లేచిపోయింది, షెడ్లు లేచిపోయినాయి. కంప్లీట్గా రైతాంగానికి తీవ్ర నష్టం అండి ఈ గాలి. మొత్తంగా అనేక చోట్ల ఇట్లా గాలి దుమారం రావడంతో రేకుల ఇండ్లన్నీ కూడా కూలిపోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న రాసుల వద్ద కూడా పట్టాలు కప్పుకొని రైతన్న ఆ పంటను కాపాడే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల వరి ఏదైతే ఉందో ఆ వరి దగ్గర కూడా అట్లా పట్టాలను కప్పుకొని రైతులు కాపాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే అకాల వర్షం కురిసిందో దాని కారణంగా నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని చెప్పేసి రైతులు, అదేవిధంగా కౌలు తీసుకుని ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.